ఎన్ఎస్టీవీ ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. శ్రీ రామచంద్రుని జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని కొత్తపేట నియోజకవర్గ వ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు అత్యంత వైభవంగా ఆధ్యాత్మిక శోభతో నిర్వహించబడ్డాయి. నియోజకవర్గంలోని ప్రతి గ్రామం వాడవాడల రామనామ స్మరణతో మారుమ్రోగింది. భక్తులు తెల్లవారుజాము నుంచే ఆలయాలకు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సోదర దంపతులు పురజనులందరూ కలిపి మిథిలానగరంలో అంటే ఈ శ్రీరామనగరంలో ఉన్నటువంటి మిథిలానగర జనమందరూ కలిసి స్వామివారికి సమర్పించిన జీని చీరాంబర మహామధుపర్క ధ్వజం మధుపర్కో విశేషమైనటువంటి స్వామివారికి అస్తమస్తక సంయోగం. అస్తం అంటే చెయ్య, మస్తకం అంటే శిరస్సు. అస్తంలో పెట్టినటువంటి జీలకర్ర, బెల్లం, పసుపు ఇంకా 8 రకాల ద్రవ్యాలు కలిపితే అష్టద్రవ్యాలు ఉంటాయి. ఆ యొక్క మిశ్రమాన్ని తీసుకొచ్చి చేతిలో పెట్టి సరిగ్గా ముహూర్తం టైంకి బ్రాహ్మణులు ఏం చెప్తారు, నెత్తి మీద జీలకర్ర బెల్లం పెట్టవయ్యా అంటారు. పెట్టేటప్పుడు వీడియో వాళ్ళు ఏమంటే కొంచెం మాకేసి కూడా చూడండి అంటారు. అప్పుడు ఈ నెత్తి అల్లూరి సీతారామరాజు జిల్లా జి మాడుగుల మండలం బోయితీల అటవీ ప్రాంతంలో శుక్రవారం ఒక భారీ డ్రోన్ నేలకూలింది. రెడ్ వింగ్ సంస్థకు చెందిన ఈ డ్రోన్ ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖతో కలిసి పాడేరు కేంద్రంగా నడుపుతున్న మెడికల్ డ్రోన్ ప్రాజెక్ట్ ట్రయల్ రన్లో భాగంగా అదుపు తప్పి చెట్లపై పడి కూలిపోయింది. సాంకేతిక లోపం కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఆల్రెడీ కూర్చున్నది ఆల్రెడీ నేను మనుషులు ఉన్నారు అనుకుంటాం కానీ మరి మనుషులు నేను పడిపోతుంది అనుకుంటాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ మంత్రి శ్రీ కింజారపు అచ్చెన్నాయుడు తన పుట్టినరోజును పురస్కరించుకుని విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైయున్న కనకదుర్గమ్మను సతీ సమేతంగా దర్శించుకున్నారు. రాత్రి 8:15 ఆలయానికి చేరుకున్న మంత్రి దంపతులకు ఆలయ కార్యనిర్వహణ అధికారి వికే సీనానాయక్ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు దంపతులకు అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం వేద పండితులు వారికి ఆశీర్వచనాలు అందించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. वसंति देवानां देवानां वसंति देवानां कवयो देवानां
वसन्ति वसन्ति देवानां कवयः देवानां कवयः पार्थिवासः देवानिदं मे सुमनस्य वामो देवावतमो दीर्घमायुः सकल कार्य दिग्विजय श्री महागणाधिपतये नमः श्री महासरस्वत्यै नमः श्री गुरुभ्यो नमः हरिः ओम् जातवेदसे सर्वासो मराति यतो नितः दिवेदः सनः वर्षति दुर्गाणि पुष्पाम् दुर्गां देवीं शरणमहं प्रपद्ये सुतरसुतरसे नमः अग्ने त्वं पारयामस्यो अस्मान् स्वस्ति धरति दुर्गाणि पुष्पाः कोश्च पृथ्वी बहुलान उर्वी भवातोकागतनया यज्ञोः विश्वानिनो दुर्गः जातवेदस्तिर्नावादुर्दादिपुरुषी अग्ने अत्रिवन्मनसा प्रधानो अस्माकं प्रोक्तविदा तरूणाम् कृतयाजितं सहमानमुग्रमग्निमोहुवेम సూర్యాపేట శ్రీరామ్ నగర్ కాలనీలో శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కోదాడ నరసింహారావు భజనా బృందంచే నిర్వహించిన భక్తి గీతాల కార్యక్రమం ఆకర్షణీయంగా నిలువగా కళ్యాణం తిలకించడానికి విచ్చేసిన సుమారు 4,000 మంది భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కమిటీ వారు భోజన సదుపాయం ఏర్పాటు చేయడం జరిగింది.
కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలోని ఘర్షకుర్తి గ్రామంలో శ్రీ వెంకటేశ్వర దేవస్థానం ఆవరణలో ఈరోజు శ్రీ సీతారామచంద్రుల కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు గ్రామంలోని భక్తులందరూ భారీ సంఖ్యలో హాజరై భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. వేద మంత్రాల నడుమ స్వామివారి కళ్యాణం కనుల పండుగగా సాగింది. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా దేవాలయ చైర్మన్ శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రతి గ్రామంలో రామాలయం ఉండాలని, ఘర్షకుర్తి గ్రామం భక్తి పరవశానికి ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు. ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో ఐక్యతను పెంపొందిస్తాయని ఆయన పేర్కొన్నారు. శ్రీరామ్ అందరికీ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. మాది గ్రామం ఘర్షకుర్తి, మండలం గంగాధర, జిల్లా కరీంనగర్ వాసులము. ఈ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ చైర్మన్ను ఇదే ప్రాంగణంలో చాలా రోజుల క్రితం అప్పటి మాజీ సర్పంచ్ గారు కీర్తిశేషులు రాజలింగం గారు మరియు నారాయణరావు గారి పర్యవేక్షణలో రామాలయం నిర్మించాలని ఒక శిలాపథకం చేశారు. దానిని మిట్టపల్లి అడ్డలింగం గారు ఒక దేవాలయం నిర్మించి అందరి దాతలు ఆయన ఎక్కువ సహకారంతో రామాలయం నిర్మించారు. అప్పటి నుండి బయట ఆంజనేయ స్వామి దేవాలయంలో రామ కళ్యాణం జరిపేది. ఆ తర్వాత అప్పటి నుంచి ఈ దేవాలయ ప్రాంగణంలోనే ఈరోజు ఈ రామ కళ్యాణాన్ని నిర్వర్తించుకుంటున్నాము. ఆ దేవాలయము కొంచెం శిథిలావస్థకు అయింది. దానిని పునర్నిర్మించుకోవాలని అందరి సహాయ సహకారాలతోటి వెంకటేశ్వర స్వామి దేవాలయం ఏదైతే పునర్నిర్మాణం చేసుకున్నామో రామాలయం కూడా ఆ రకంగా పునర్నిర్మాణం చేసుకోవాలి. దాంట్లో అందరూ భాగస్వాములు కావాలి. ఎందుకంటే ప్రతి గ్రామంలో రామ దేవాలయం నిర్మాణమై మన హిందూ సమాజానికి ఒక నాంది పలకాలని నేను ముందు చెప్తున్నాను. మా ఘర్షకుర్తి చాలా ఆధ్యాత్మికమైన గ్రామం. ప్రతి భక్తుడు ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారు. వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అయితేంది, శ్రీరామనవమి ఉత్సవాలు అయితేంది, ఈ తొలి ఏకాదశికి ఏకాహం చేస్తాము, 24 గంటల భజన, ప్రతి మాస శ్రవణ నక్షత్ర కళ్యాణం అన్నింట్లో మా శివరామకృష్ణ భజన మండలి మరియు దుర్గా ఉత్సవ కమిటీ, అయ్యప్ప స్వామి సమితి, భావనా ఋషి సత్యేంద్ర సమితి, సత్యసాయి ధ్యాన యోగ మండలి, కోలాట, అన్ని గ్రూపులు, హరే కృష్ణ హరే రామ, ప్రతి ఒక్కరు ఎన్నో రకాల ఆధ్యాత్మిక భక్తులు ఉన్నారు. వాళ్ళందరూ దీంట్లో పాల్గొని ఇట్లాంటి కార్యక్రమాన్ని దిగ్విజయం చేసుకున్నారు. ఇది కూడా దాతల సహాయకారంతో ఈ దేవాలయ ప్రాంగణంలో చిన్న కళ్యాణ మండపం నిర్మించుకున్నాము. ఈ సంవత్సరం శ్రీ రామ కళ్యాణం దీంట్లోనే జరిగింది. అట్లనే ఈ దేవాలయానికి ప్రాకారం నిర్మించడానికి చూసుకున్నాము. కొంచెం నిర్మాణం ప్రారంభమైనది. భక్తులు, భక్తాగ్రేసరులు, ప్రభుత్వం గురించైనా ఏమైనా ఈ ప్రాకారానికి మరియు కాలక్షేప మండపానికి నిధులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాము. మొత్తానికి మా గ్రామం చాలా ఆధ్యాత్మికమైన గ్రామం. ప్రతి కార్యక్రమం భక్తిభావంతో జరుపుకుంటుంది. అందరికీ ఈ శ్రీరామనవమి శుభాకాంక్షలు జరుపుకుంటూ మా వెంకటేశ్వర స్వామి స్వయంభూ వెలిసిన వెంకటేశ్వర స్వామి గారి అనేక మంగళాశాసనం ఉండాలి. జై శ్రీమన్నారాయణ, జై శ్రీరామ్. కామారెడ్డి పట్టణంలోని ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ లో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబీర్ గారు ముఖ్య అతిథిగా హాజరై అర్హులైన లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ గారు మాట్లాడుతూ అనారోగ్యం, ప్రమాదాలు తదితర కారణాలతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ ఎంతో ఉపయోగకరంగా మారిందని మహమ్మద్ అలీ షబీర్ గారు పేర్కొన్నారు. కాన్స్టెన్సీలో గౌరవ ముఖ్యమంత్రి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా 35 లక్షల రూపాయలు 97 చెక్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడం మొదలైంది.
దాంట్లో కామారెడ్డికి సంబంధించిన 23 చెట్లు, మిగిలిన మండలాలు. ఇప్పుడు ఆ దూరంకి వెళ్ళి వచ్చేటందుకు పాపం వాళ్ళు కొంత దూరం పిలిపించే బదులు ఈసారి నుంచి ఓన్లీ టౌనే ఇక్కడ ఇస్తాను, మిగిలిన ఏ చెక్స్ మండలానికి ఇవాళ పంపించేసి రేపటి నుంచి ఆ మండలాల్లో అక్కడ గౌరవ సర్పంచులు, ఆ కన్సర్న్ వాళ్ళు వాళ్ళ ఇంటికి పోయి హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఇవాళ మేము ఇక బంతం అక్కడ ఈడ ఉంటే కౌన్సిలర్స్ ఇక్కడ ఉన్నారు, దగ్గర ఉన్నారు కాబట్టి ఇక్కడ ఇస్తారు. మిగిలిన గ్రామాల్లో మాత్రం అక్కడ ఇంకా పదవిలో ఉన్నారు, మార్కెటింగ్ చైర్మన్స్ వాళ్ళు ఎవరో ఉన్నారో అట్లా వాళ్ళు పనిచేసుకుంటారు. ఇక నేను ఇంత దూరంకి వెళ్ళి ఇక ఇంటి నుంచి ఇద్దరు రావాలా, పాపం చెక్స్కు ఆటో కిరాయా ఎందుకు వేస్ట్ కావాలా, నేనే అక్కడ వెళ్ళి మన వాళ్ళని పోయి డిస్ట్రిబ్యూట్ వాళ్ళ ఇంటికి చెక్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తాం. కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని 41 వార్డులో గల శ్రీ పంచముఖ హనుమాన్ దేవాలయంలో శ్రీరామనవమి పండుగ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాస్ శర్మ, రజిత్ శర్మ ఆధ్వర్యంలో ఉదయం 5 గంటల నుంచి శ్రీ సీతారాముల వారికి విశేష పూజలు, స్వామివారికి అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. అనంతరం శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. పంచముఖి హనుమాన్ గుడిలో శ్రీమన్నారాయణ వెంకటేశ్వర టెంపుల్ కామారెడ్డిలో ఒకటే ఉన్నది. ఈ టెంపుల్ చాలా బాగుంది. దీని టెంపుల్ను మళ్ళీ న్యూ టెంపుల్గా మారుస్తున్నాము. మా యొక్క గుడి డైరెక్టర్లు, ఈఓ గారు, భీమరాజ్ డైరెక్టర్, అప్పుడు బొట్టు శ్రీను, ఈఓ, మన చైర్మన్ వైద్యకిషన్ రావు, గంగమణి, ఇలా అన్ని సౌకర్యాలు ఏర్పడ్డాయి మేము వచ్చిన తర్వాత. బాత్రూమ్లు కానీ, నల్లలు కానీ, ప్రతి ఒక్కటి గుడి డెవలప్మెంట్ ఇంతకుముందు కన్నా ఇప్పుడు డెవలప్మెంట్ మేము వచ్చిన తర్వాతనే డెవలప్మెంట్ చేసినాము. మరి ఎక్కువ డెవలప్మెంట్ చేయాలని ఆ దేవునికి వేడుకుంటున్నాము. కామెడీ ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. ఓం శ్రీమన్నారాయణ శరణో శరణం ప్రపత్తే. మన కామారెడ్డి పట్టణంలో పంచముఖి దేవాలయం చాలా పురాతనమైన, అంటే సుమారు 60 ఏళ్ళ కిందది. అంటే ప్రతి శ్రీరాముల రోజు మన ఉదయాన్నే పంచామృత అభిషేకం, ఆ తర్వాత సీతారామస్వామి కళ్యాణం అంగరంగ వైభవం చేస్తాం. ఇట్టి కాకుండా భక్తులందరూ ఒక 1000 మంది దాకా వచ్చి ఇక్కడ స్వామివారిని దర్శించుకొని ఆ సీతారామస్వామి అనుగ్రహం పొంది ఆ స్వామి అనుగ్రహానికి పాత్రలై ఆ స్వామి అనుగ్రహం వల్ల అందరికీ ఎవరికి ఏ కోరిక కోరుకున్నా, అంటే కళ్యాణం, ముఖ్యం కళ్యాణం కానీ ఇతర ప్రీతి రేపాలు ఉన్నా కానీ ఆ స్వామిని దర్శించుకున్నా, ఆ స్వామిని దర్శించి తప్పకుండా ఆ స్వామి అనుగ్రహం కలుగుతుంది. జై శ్రీరామ్. ఈరోజు దివ్య భవ్యమైనటువంటి శ్రీరామచంద్రుని యొక్క వివాహ మహోత్సవం మా పంచముఖి హనుమాన్ గుడిలో మా కార్యవర్గము, భక్తులు అందరి సహకారంతో బ్రహ్మాండంగా జరుపుకున్నాము. ఈ గుడిలో వేద పండితులు లేకుంటే నేను వచ్చిన తర్వాత వేద పండితులు అందరినీ తీసుకొని అన్ని గుళ్ళలో ఏర్పాటు చేసాము. ఇక్కడ బాత్రూమ్ సహకారం అది కూడా ఏర్పాటు చేసాము, మరియు నల్లాలు ఏర్పాటు చేయడం. అంతేకాకుండా 50 లక్షల రూపాయలు ప్రభుత్వం షబీర్ అలీ గారి సహకారంతో మంజూరు కావడం జరిగింది. అట్టి డబ్బు కొద్ది త్వరలో మనకు అందుతుంది. కావున ఇక్కడ ప్రజల సహకారంతో మేము కష్టపడి, మాకు ఇక్కడ కౌన్సిలర్ కూడా ఈయన సపోర్ట్ ఇస్తారు. ఇంకా ఇక్కడ నుండి భక్తులు కూడా మంచి సహకారం చేస్తున్నారు. ఇప్పుడు నెక్స్ట్ మంత్లో వైశాఖ మాసంలో కళ్యాణం ఉంటే వెంకటేశ్వర కళ్యాణం, అది కూడా భవ్యంగా జరుపుకుంటాము. మాకు షబీర్ అలీ సహకారంతో ఇది సీసీ రోడ్లు కూడా మంజూరు అయ్యే అవకాశం ఉంది. పోస్తా అన్నాడు, ఎప్పుడైతుందేమో చెప్పలేము. కాబట్టి ఈ మందిరాన్ని మంచిగా నిర్మాణం జరిగి కామారెడ్డిలో ఏకైక దేవాలయం వెంకటేశ్వర దేవాలయం కామారెడ్డిలో ఉంది. కామారెడ్డిలో కాబట్టి సుమారు 1,50,000 జనాభా ఒక దేవాలయం ఉంది. కాబట్టి ఈ దేవాలయాన్ని పునరుద్ధరణ చేయాల్సినటువంటి బాధ్యత నేను సేవకునిగా నా వంతు సహకారం, నేను, మా డైరెక్టర్లు, మా కౌన్సిలర్ గారు, మా వేద పండితులు అందరూ కూడా సహకారం చేస్తున్నారు. మీ అందరూ కూడా ప్రతి వారు కూడా సహకారం చేయకపోతూ నేను ముగిస్తున్నాను. కామోల్ గ్రామంలో శ్రీ సీతారాముల ఆలయంలో అంగరంగ వైభవంగా పెద్ద ఎత్తున భక్తులు చుట్టుపక్కల గ్రామాల నుండి తరలివస్తున్నారు.
ప్రత్యేక పూజలు, హారతులు, భజనలు భక్తిభావంతో నిర్వహిస్తున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా శ్రీరామ దీక్ష స్వాములు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు కలిసి అన్ని ఏర్పాట్లు సమర్థంగా చేశారు. జాతర వేడుకలు ఇంకా ఉత్సాహంగా కొనసాగుతుండగా నేడు ప్రత్యేక ఆకర్షణగా కుస్తీ పోటీలు నిర్వహించనున్నారు. ఈ పోటీలను చూడడానికి కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యే అవకాశం ఉందన్నారు. చిత్తూరు జిల్లా పలమనేరులో ఘనంగా యువ శాస్త్రవేత్త పవన్ ఎంపవర్డ్ సొల్యూషన్ 3వ వార్షికోత్సవ వేడుకలు జరిగినవి. స్థానిక ఎంపవర్డ్ సొల్యూషన్స్ కార్యాలయంలో అధికారులు, అనధికారులు, మిత్రులు, బంధుమిత్రుల ఆధ్వర్యంలో ప్రత్యేకంగా వార్షికోత్సవ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. విచ్చేసిన పలువురికి తమ పరిశోధనలు, అవార్డులను, రివార్డులను పవన్ వివరించడం జరిగినది. ఈ సందర్భంగా స్థానిక సీనియర్ పాత్రికేయుడు యు సోమశేఖర్ మాట్లాడుతూ, ప్రపంచ చరిత్రలో పలమనేరు పేరు మారుమ్రోగడానికి యువ శాస్త్రవేత్త పవన్ కేంద్ర బిందువు అయినాడని, అందుకు పలమనేరు నియోజకవర్గ ప్రజలు అతనికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారని తెలిపారు. పట్టణ ప్రజలకి మరియు ఔత్సాహిక యువకులకు ఒక ఆదర్శప్రాయుడుగా, అనుసరణీయుడుగా ఉన్న మొరం పవన్గా ప్రాచుర్యం పొందిన పలమనేరు పవన్ తాను వచ్చేసి విద్యాభ్యాసంతో సంబంధం లేకుండా కొత్త కొత్త విషయాలను కనుగొనేదానికి
తనకు గల ఆసక్తితో ఎన్నో వినూత్నమైన పరికరాలు తయారు చేసి రైతులకు కానీ పరిశ్రమలకు కానీ దైనందిన కార్యకలాపాల్లో కానీ ఉపయోగపడే ఎన్నో పరికరాలను సృష్టించి ప్రజలకి తక్కువ ధరతో నాణ్యమైన పరికరాలను అందిస్తూ ఉన్నారు. ఆయన బడికెళ్ళి చదువుకున్న దానికంటే సమాజాన్ని చదివింది, జ్ఞానాన్ని సంపాదించుకున్నది కూడా ఎన్నో రెట్లు ఉండడం వల్లనే ఆయన్ని పలువురు ప్రముఖులు కూడా అతన్ని ప్రశంసించడము, ప్రశంసా పత్రాలు ఇవ్వడము, అదే కాక 2 యూనివర్సిటీలు అమెరికాకు చెందిన ఒక యూనివర్సిటీతో పాటు 2 యూనివర్సిటీలు డాక్టరేట్లు ప్రకటించడంతో పాటు గిన్నిస్ బుక్ రికార్డ్స్లో కూడా ఇతనికి స్థానం కల్పించేందంటే అతని కృషే దానికి కారణము. నేటి యువత చదువు కంటే సమాజాన్ని పరిశీలించడము, సమాజానికి ఏం అవసరమో అనే విషయాల్ని కొత్త విషయాల్ని తయారు చేసేదానికి ఎటువంటి మార్గాలను అనుసరించాలనే దానికి పవన్ వాళ్ళకి తర్ఫీదు కూడా ఇస్తూ ఉన్నారు. ఎన్నో మోటివేషన్ క్లాసెస్కి అటెండ్ కావడము, వందలాది మంది పిల్లలు ఇప్పటికే ఇతని మార్గంలో పయనిస్తూ కొత్త పరికరాలని కనుగొనే ప్రయత్నాల్లో ఉన్నారు. వేల మంది విద్యార్థులు అతని ప్రసంగాల కోసం ఆసక్తిగా ఉన్నారు. ఇతను ఇప్పటికే తయారు చేసిన ఎన్నో పరికరాలు ప్రజల వినియోగంలో ఉన్నది. భవిష్యత్తులో కూడా పవన్ ఇటువంటి పరికరాలని వినూత్నమైన పరికరాలను తయారు చేసి ప్రజల సుఖమయ జీవనానికి అవసరమైన వస్తువుల్ని ఇన్వెంట్ చేసి సమాజానికి అందజేయాలని ఆశిస్తూ ఉన్నాను. జేడి లక్ష్మీనారాయణ గారు లాంటి ప్రముఖులతో పాటు గరికపాటి నరసింహారావు గారు లాంటి వారు కూడా పలమనేరును ప్రస్తావించారంటే పలమనేరు పేరు వారి దృష్టి వరకు వెళ్ళిందంటే అందులో పవన్ కూడా సింహభాగము ఇది ఉంది. అంతటి ప్రాచుర్యం పలమనేరుకి తెచ్చిన పవన్ తను ఏర్పాటు చేసిన పవన్ ఎంపవర్ సొల్యూషన్స్ ద్వారా కొత్త పరికరాలను కనుగొనడమే కాక పలువురికి ఉపాధి కూడా కల్పించి ఈరోజు ఒక ఎంటర్‌ప్రెన్యూర్గా స్థిరపడతా ఉన్నారు. ఇతన్ని మార్గదర్శకంగా తీసుకొని సమాజంలో యువత ఉద్యోగాల కోసమే కాదు కొత్త పరికరాలను కనుగొంటే ప్రపంచవ్యాప్తంగా ఉండే మార్కెట్ను దృష్టిలో పెట్టుకొని ప్రజలకు ఏం అవసరమో కావాలో వాటిని పరిశీలించి తయారు చేసేదానికి పవన్ ఆదర్శంగా తీసుకోవాలని, అటువంటి ఔత్సాహికులకు పవన్ తన తోడ్పాటును అందించి మరింత మంది న్యూ ఎంటర్‌ప్రెన్యూర్స్ని తయారయ్యేదానికి సహకరించాలని కోరుతూ ఈ సందర్భంగా అతన్ని అభినందిస్తున్నాను. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం తవనంపల్లి మండలం బోయినపల్లి మహిళపై జరిగిన దాడి కలకలం రేపింది. అక్రమ సంబంధం అంశంపై తలెత్తిన వివాదం చివరకు దాడికి దారితీసింది. గ్రామానికి చెందిన ఓ మహిళను అదే గ్రామానికి చెందిన మరో 2 మహిళలు అక్రమ సంబంధం విషయమై ప్రశ్నించారు. ఈ సందర్భంగా మాటామాటా పెరిగి వాగ్వాదం తారాస్థాయికి చేరుకుంది. రాత్రి గ్యాస్ ఇస్తున్నామా వాళ్ళు ఎక్కలేదు. తెల్లట 10 గంటల చూసినామా అన్నకు వచ్చి అడుగుతూ ఉన్నారు. 7 గంటల పోలీసు ఎట్లా రాని చెప్తా ఉన్నారు. కలెక్ట్ ఇస్తాను నా బిడ్డను దాని వెనకాల ఉంటుంది. బట్ట కావాలి వాడు కూడా నిర్మల్ జిల్లా బాసరలో రేణుకాపూర్ హనుమాన్ ఆలయంలో శుక్రవారం శ్రీరామనవమి పండుగ సందర్భంగా ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ దీక్ష చేపట్టిన స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా గురుస్వాములు శ్రీనివాస్, గంగేష్, మురళి ఆధ్వర్యంలో వేకువజామున ఆంజనేయ ఆలయంలో వేద మంత్రోచ్చారణలతో స్వామివారికి సుప్రభాత సేవ, పంచామృతాలతో ప్రత్యేక అభిషేకం,
జిల్లేడు ఆకులు, పూలు, తమలపాకులతో ప్రత్యేక అలంకరణ చేశారు. హనుమాయన రాధాను ఒక్కసారి హనుమాయన పంచభూతములు అభిషేకమయ్యా ఆవు పాలు తెచ్చినాము అభిషేకము సన్నిధిలో అభిషేకం ధర్మశాస్త్ర సన్నిధి రామచంద్ర భగవానికి మంగళ దీపం దర్శయామి. బలో పవన సుత వీర హనుమానికి రాజా రామచంద్ర భగవానికి రామాయణ తొలగును కృష్ణ రాధా శ్రీ రామాయ అభిషేకం సహస్రాంజనేయ పావన రామ పట్ట సన్నిధిలో అభిషేకం